ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీకి మరొక అతిపెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఉన్న నేతలందరూ కూడా బయటికి వెళ్ళిపోతుంటే వారి ప్లేస్లో కొత్త వారిని పెట్టలేని పరిస్థితి. ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులే దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలోనే కీలక నేత అయినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇది వైసీపీ పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభంజనం కొనసాగుతుంది. కొద్దో గొప్ప మినుకుమంటూ ఆశలు ఏమైనా ఉన్నాయంటే అది మాగుంట శ్రీనివాసరెడ్డి మీదే ఉన్నాయి. అందులోనూ ఆ ఫ్యామిలీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ, ప్రజల్లో కూడా ఒక రకమైన మంచి అభిప్రాయం ఉన్నటువంటి ఫ్యామిలీ, హుందాగా వ్యవహరించేటువంటి ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీని ఈరోజు వైసీపీని విధులు పెట్టి వెళ్ళిపోవడం అంటే ఖచ్చితంగా దాని ప్రభావం కూడా జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది. తాజాగా కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి తానైతే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. అయితే అందరిలాగా వాళ్ళు దిగజారి మాట్లాడలేరు. అసలు మాగుంట శ్రీనివాసరెడ్డిని జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ ఎంపీ టికెట్కి సంబంధించి కొంత పార్టీకి డొనేట్ చేయాలి, ఒక 100-150 కోట్లు అన్న విషయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి విభేదించినట్టుగా తెలిసింది. అలాగే ఇటీవల ఏదైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను తిట్టాలని చెప్పి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ తిట్లు అయితే నేను తిట్టలేనని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా తెలిసింది. సో దాంతోనే మాగుంట శ్రీనివాసరెడ్డిని జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతూ వచ్చినట్టుగా తెలిసింది. గతంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాగుంటకు టికెట్ ఇప్పించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పాడు. వాస్తవానికి తనకు టికెట్ అవసరం ఇవ్వకపోతే నాకు కూడా అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. పార్లమెంటుకు మాగుంట శ్రీనివాస్ పోటీ చేయాలి, శాసనసభకు నేను పోటీ చేయాలి, అప్పుడు మాత్రమే బలంగా ఉంటాము, లేని పక్షంలో పార్టీ బలహీనపడుతుందని చెప్పి బహిరంగంగానే గతంలో బాలినేని శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి. బట్ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలన్నీ కూడా విఫల ప్రయత్నాలుగా మారాయి. జగన్మోహన్ రెడ్డి ససేమిరా ఈసారి మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇక చూసి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడైతే మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామా చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి మాగుంట ఫ్యామిలీ అనేది ఇప్పటి ఫ్యామిలీ కాదు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, గత 30-40 ఏళ్ళుగా ఉన్నటువంటి ఫ్యామిలీయే. దాదాపు 11 సార్లు వివిధ స్థానాలకు పోటీ చేశారు, 8 సార్లు పార్లమెంటుకు పోటీ చేస్తే, 2 సార్లు శాసనసభకు పోటీ చేశారు, ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశారు ఆ ఫ్యామిలీ నుంచే. సో తరతరాల నుంచి ఆ ఫ్యామిలీ హిస్టరీ అంతా కూడా ఈ విధంగా ఉంది. రెండోది, ఎప్పుడూ కూడా పెద్దగా అవినీతి ఆరోపణలు కానివ్వండి లేదా ఇతర వివాదాలు కానివ్వండి ఆ ఫ్యామిలీ మీద లేవు. ఎవరు వెళ్ళినా కానీ ఆ ఫ్యామిలీలో ఒకే రకంగా ట్రీట్ చేస్తారు. ఒక హుందాతనం, గౌరవం అనేది ఆ ఫ్యామిలీకి మొదటి నుంచి ఉంది. ఈరోజు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట మేము ఉండలేము, మా ఫ్యామిలీకి మొదటి నుంచి ఉన్నది ఒకే ఒకటి ఆత్మగౌరవం తప్ప మాకు ఎటువంటి ఈగోలు లేవు, ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేవు. కాకపోతే మా ఆత్మగౌరవానికి భంగం కలిగిన రోజు మేము ఉండలేమని చెప్పి గతంలో కూడా చెప్పారు. ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా కూడా అదే చెప్పాడు. ఇటీవల వైసీపీ పార్టీలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు దగ్గర నుంచి పరిశీలిస్తే మనసుకు బాధ కలుగుతుంది, వాటిని జీర్ణించుకోలేనివిగా ఉన్నాయి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ రోజైతే మేము వైదొలుగుతున్నామని చెప్పి ఇప్పటి వరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. అయితే ప్రజలకు ఇంకో విజ్ఞప్తి కూడా చేశారు. మేము కేవలం పార్టీ నుంచి మాత్రమే బయటకు వెళుతున్నాం, రాజకీయాల నుంచి కాదు. ఖచ్చితంగా మీ ఆదరాభిమానాలు కొనసాగాలి. అయితే ఈసారి నా కొడుకుని రంగంలోకి దింపాలి, నా కొడుకుని రాజకీయాల్లో పోటీ చేయించాలని మేము నిర్ణయించుకున్నామని చెప్పి ఒక మాట అయితే ఆయన చెప్పడం జరిగింది. అంటే రాఘవరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి బహుశా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ఏంటి అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ ఒంగోలు పార్లమెంటు నుంచే దాదాపుగా పోటీ చేయిస్తారన్నట్టుగా అయితే మనకైతే తెలుస్తుంది. బహుశా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకుని పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అయితే అది ఏ పార్టీ అనేది ప్రస్తుతానికి చెప్పలేదు కాబట్టి ఒక ఇంత సస్పెన్స్ అనేది చెప్పొచ్చు. ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో ఇప్పటికే వైసీపీ పార్టీ పూర్తిగా బలహీనపడే పరిస్థితి. ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు మీద దూసుకుపోతున్నాయో రోజు రోజుకి అక్కడ బలపడుతున్నాయి. బట్ ప్రకాశం జిల్లాలో మినుకుమంటూ ఉన్న ఆశలు ఏదైనా ఉందంటే అది కేవలం మాగుంట శ్రీనివాసరెడ్డి మీద మాత్రమే ఉంది. ఇప్పుడు ఆయన కూడా పార్టీ నుంచి విదిలిపోవడంతో ఇప్పుడు బాలినేని ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి. అయితే గతంలో బాలినేని ఒక మాట అన్నాడు, మాగుంట శ్రీనివాసరెడ్డికి కన్నా టికెట్ ఇవ్వకపోతే నాకు కూడా టికెట్ అవసరం లేదని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో బహిరంగంగానే చెప్పిన పరిస్థితి. మరి ఇప్పుడు మాగుంట బయటకు వచ్చారు కాబట్టి మరి బాలినేని బయటకు వస్తాడా లేదా ఇక తప్పని పరిస్థితుల్లో వైసీపీ పార్టీలోనే ఉంటాడా అనేది సస్పెన్స్. కానీ పాపం బాలినేని విషయంలో మాత్రం ఒకటి మెచ్చుకోవాలా,
మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇప్పించడం కోసం తన సాయి శక్తులా ప్రయత్నం చేశాడు. ఇతరులతో మాట్లాడించడం కానివ్వండి, స్వయంగా తానే మాట్లాడటం కానివ్వండి, ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. బట్ జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అభ్యర్థి మీద వ్యతిరేకత వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఇనే టైపు కాదు. వాస్తవానికి సర్వేలు కూడా మాగుంటకు అనుకూలంగానే ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అది. ఇతర అభ్యర్థులతో పోలిస్తే ఈయన బెటర్, గెలుస్తారా లేదని పక్కన పెడదాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ మాగుంటను వ్యతిరేకించడం మొదలుపెట్టారు కాబట్టి ఇక ఎవరు చెప్పినా కానీ ఆయన వినే పరిస్థితి లేదు. అందుకనే మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా వెయిట్ చేశాడు. పాపం సహనంతో ఇన్ని రోజులు ఎందుకు ఉన్నారంటే ఏ క్షణంలోనైనా జగన్మోహన్ రెడ్డి మనసు మారి అభ్యర్థిగా ప్రకటిస్తారేమోనని చెప్పి వెయిట్ చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అందుకు పూర్తిగా నిరాకరించడంతో ఇక తప్పని పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే ఆయన పార్టీ నుంచి అయితే బయటికి రావడం జరిగింది. ఊహాగానాల ప్రకారం ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి తన కొడుకుని ఒంగోలు పార్లమెంటుకి పంపే అవకాశం ఉందని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఆయనకు ఒక స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే దీనికి రాజీనామా చేశారు. ఆల్రెడీ సంప్రదింపులన్నీ కూడా పక్క పార్టీతో అయిపోయాయి అని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. సో అయ్యాయా లేదా అనేది మనకైతే తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈసారి మాగుంట ఫ్యామిలీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. గత 30 ఏళ్ల నుంచి ఎలా అయితే మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారో వచ్చే ఎన్నికల్లో కూడా మమ్మల్ని అలాగే ఆదరించాలని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే ప్రజలను అయితే కోరటం జరిగింది. ఇక ఈ సందర్భంగా వైసీపీ పార్టీలో ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు అయితే తనను తీవ్రంగా బాధించాయని కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అంటే ఇతరుల్లాగా మరి ఆ వ్యక్తిగత విమర్శలు అయితే మాగుంట ఫ్యామిలీ చేయదు. నేను గతంలోనే చెప్పాను, చంద్రబాబుని విమర్శించమంటే కూడా ఆయన అందుకు ససేమిరా అన్నాడు. సో కాబట్టి ఒక హుందాగా ఉండేటువంటి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ఒక పరిధి దాటి ఎప్పుడు కూడా మాట్లాడరు. మనసులో బాధ ఉన్నా దాన్ని ఎప్పుడు బహిరంగ పరిచే పరిస్థితి వాళ్ళకు ఉండదు. అయితే ఒక విషయం స్పష్టం, మాకు ఆత్మగౌరవం ఉంది, ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట మేము ఉండలేం. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో మాగుంట ఫ్యామిలీకి అవమానాలు ఎదురయ్యాయనే మాట మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే పోనీ ఆర్థికంగా లేని వ్యక్తి అంటే ఇతరులతో పోలిస్తే మాగుంట ఫ్యామిలీ ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ. సో అయినప్పటికీ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి బయట పెట్టాడంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోతే ఇక దానికి ససేమిరా వేరే ఎవరు చెప్పినా వినే పరిస్థితి ఉండదు. ప్రకాశం జిల్లాలో ఆయన వెళ్ళిపోతే పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ఆయన వెళ్ళిపోయినా పర్లేదు అనుకుని వదిలేసాడు తప్ప టికెట్ అయితే ప్రకటించలేదు. సో జగన్మోహన్ రెడ్డితో ఆ విధంగా ఉంటుంది. సో మొత్తానికి ఏది ఏమైనా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయే పరిస్థితి. ఇప్పటికే సర్వేలన్నీ టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేస్తాయని చెప్పినప్పటికీ కూడా ఏమన్నా 1-2 సీట్లలో ఆశలు ఉండేవి. అది కూడా మాగుంట ఫ్యామిలీ అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దో గొప్ప ఆశలు ఉండేవి. బట్ ఎప్పుడైతే ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీని వదిలిపెట్టాడో దాదాపుగా ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీ పతనం అయిపోయింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కూడా దాదాపుగా వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోయే పరిస్థితి. కడప తర్వాత అంత బలమైన నెల్లూరు జిల్లాలోనే ఈసారి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి, ఖాతా తెరవలేని పరిస్థితి నెల్లూరులో ఏర్పడింది. సో అదే పరిస్థితి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఏర్పడింది. సరే అంటే ఒక్కొక్కటిగా ఆల్రెడీ ఈస్ట్ వెస్ట్లో డోర్స్ క్లోజ్ పూర్తిగా దాదాపుగా 5-6 జిల్లాల్లో వైసీపీ ఇప్పుడు ఖాతాలు కూడా తెరవలేని పరిస్థితి. తెరిచిన కనీ కష్టం మీద 1-2 సీట్లు గెలవటం కూడా కష్టమయ్యే పరిస్థితి. సో ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు ఇందుకు ప్రధాన కారణం. అసలు ఎంపీ అభ్యర్థులు దొరక్క ఫ్యామిలీ ప్యాకేజ్ కింద బొత్సాలంటే వాళ్ళకి ఎంపీలన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితి. సో ఇప్పుడు ఒంగోలు ఎంపీ రాజీనామా ఆల్రెడీ బాలశౌరి రాజీనామా చేశాడు, ఆ జనసేనలో గెలిపాడు. ఇప్పటికీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశాడు, రేపో మాపో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోబోతున్నాడు. సో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది నేతలు రాజీనామా చేశారు. తాజాగా వారి కోవలోనే మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా చేరటం అనేది వైసీపీ పార్టీకి అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. మరి ఏ పార్టీలో చేరతారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ప్రస్తుతానికి ఒక సస్పెన్స్గా ఉంది.